నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఒక మగవాడికి ఎలాంటి భార్య కావాలి? తను ఏం చెబితే దానికి సరే అనే భార్యనా, లేక తనని ప్రశ్నిస్తూ తన తప్పుల్ని ఎత్తి చూపే తెలియని భార్యనా? నువ్వు భార్య గురించి అడుగుతున్నావా, లేక నీ అహాన్ని తలదాచుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ వెతుకుతున్నావా? ఇది అహంకారం కాదు. బయట ప్రపంచంలో ఒక మొగోడు రోజు ఎన్నో యుద్ధాలు చేస్తాడు. కనీసం ఇంట్లో అయినా ప్రశాంతత కావాలనుకోవడం తప్ప? నీకు కావాల్సింది ప్రశాంతత, లేక నిన్ను అడ్డుకోకుండా నీ వెనకాలే నడిచే ఒక నీడనా? తెలివైన భార్య అంటే ఎప్పుడు వాదనలు చర్చలేనా? అక్కడ ప్రేమ ఎక్కడ ఉంటుంది? నిజమైన ప్రేమ అంటే తలవంచడం కాదు, తోడుగా నిలబడటం. అది ఒక అద్దం లాంటిది. నీ లోపాలను నీకు చూపిస్తుంది. అది నీ అహాన్ని కాదు, నీ వ్యక్తిత్వాన్ని తట్టి లేపుతుంది. కానీ మగవాడికి అహం ముఖ్యం కదా, అదే అతని బలం. అది బలం కాదు, అది నువ్వు కట్టుకున్న ఒక గోడ. ఆత్మగౌరవం నిజమైన బలం. అహం అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం. ఆత్మగౌరవం అంటే నేను మారడానికి సిద్ధం అనడం. కానీ చాలా మంది మగవాళ్ళు తమ కంటే తెలివైన స్త్రీని చూస్తే ఎందుకు భయపడతారు? ఈత రాని వాడికి సముద్రం అంటే భయం ఉంటుంది. అది సముద్రం తప్పు కాదు, అతని భయం. తెలివైన స్త్రీ ఆలోచనలు లోతుగా ఉంటాయి. భయపడేవాడు పిరికివాడవుతాడు. ఆ లోతుని అర్థం చేసుకున్నవాడు గొప్పవాడవుతాడు. అంటే తెలివైన భార్యతో జీవితం అంటే అంత ఈజీ కాదంటావు? అది ఈజీ కాదు, కానీ అర్థవంతం. సామాన్య భార్య నీ జీవితానికి రంగులు అద్దవచ్చు, కానీ తెలివైన భార్య నీ జీవితానికి ఒక విలువ ఇస్తుంది. రంగులు వెలిసిపోవచ్చు, కానీ విలువ ఎప్పటికీ ఉంటుంది. మరి అందం సంగతి ఏంటి? అది ఆకర్షణ కాదా? అందం కళ్ళని ఆకర్షిస్తుంది, తెలివి మనస్సుని ఆకర్షిస్తుంది. అహం ఉన్నవాడు అందానికి దాసోహం అవుతాడు. ఆత్మగౌరవం ఉన్నవాడు తెలివైన మనిషికి గౌరవం ఇస్తాడు. కానీ చెప్పింది వినే భార్య ఉంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. భయంతో వినడం ప్రేమ కాదు. భార్య అంటే పక్కన నడిచేది, నీ వెనకాల నడిచేది కాదు. అంటే తెలివైన భార్య భర్తను మార్చాలని చూస్తుందా? ఆమె నిన్ను ఓడించాలని చూడదు, నిన్ను గెలిపించాలని కోరుకుంటుంది. నీ బలహీనతల్ని చూపిస్తుంది, నీ ఆలోచనల్ని పదును పెడుతుంది. తెలివైన స్త్రీని ప్రేమించడం అంటే నీ అహాన్ని పక్కన పెట్టడం, నువ్వు ఎదగడానికి ఒప్పుకోవడం. అయితే నీ ఉద్దేశం ప్రకారం ఒక మగవాడికి బెస్ట్ భార్య ఎవరు? భర్త మాట వినేది కాదు, భర్త మనసుని పెద్దది చేసేది. తన ఈగోని గెలిపించేది కాదు, తన జీవితాన్ని గెలిపించేది. అర్థమైంది. అహం ఉన్నవాడు అందానికి బానిస అవుతాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు తెలివికి భాగస్వామి అవుతాడు. అదే నిజం. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే వినడం కాదు, కలిసి ఎదగడం. కరెక్టే. ఒక మగవాడికి కావాల్సింది అహాన్ని తృప్తిపరిచే మనిషి కాదు, అతని మనసుని మేల్కొల్పే తోడు. ప్రేమ అంటే ఒకరి కింద ఒకరు ఉండడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడం. ప్రేమ అంటే డామినేషన్ కాదు, డెవలప్మెంట్. ప్రేమ అంటే అహం కాదు, ప్రేమ అంటే ఎదుగుదల.